హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న మండే రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి టైం అలా వచ్చేసి 8 అలా అవుతుంది. అప్పుడైతే నేను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ దోశ అయితే చేశానండి. దోశ విత్ పల్లి చట్నీ అండ్ అల్లం పచ్చడి అయితే చేశాను. సో ఎక్కువగా మేమైతే ఇంకా అవే తింటామన్నమాట. ఇడ్లీలోకి వచ్చేసి టమాటా పచ్చిమిర్చి, ఇంకా దోశలోకి వచ్చేసి అల్లం చట్నీ ఇంకా పల్లి చట్నీ తింటామండి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే టైం అవుతుందని ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా తినేసి ఇంకా ఆయనకు బాక్స్ కూడా ఇవే పెట్టేశాను. ఇంకా మండే రోజు నైట్ తింటారనమాట లంచ్, ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేస్తారనమాట. రైస్ అయితే తినరు. మధ్యాహ్నం కూడా టిఫిన్ చేస్తారు. ఓన్లీ నైట్ పూటనే అన్నం తింటారనమాట. సో అందువల్ల ఇంకా బాక్స్ కూడా దోశనే చేసేసి పెట్టేసి ఇంకా మా పాప నేను ఇద్దరం కలిసి కూర్చొని అయితే తింటున్నాం. బాబు అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పంపించాను. సో అందువల్ల ఇంకా మేమే చేసుకొని తింటున్నాం అనమాట. సో అయితే నిన్న ఏంటంటే అటుకులు అయిపోయాయండి ఇంట్లో. సో నేను ఎప్పుడు కానీ దోశ పిండి మిక్సీ పట్టేటప్పుడు ఖచ్చితంగా అటుకులు అయితే వేస్తాను. సో ఇంకా అటుకులు లేకపోవడం వల్ల దోశ కొంచెం సాఫ్ట్గా రాలేదన్నమాట. సో ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కూడా అటుకులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఓన్లీ దోశకే వేస్తాను, ఇడ్లీ పిండిలో అయితే మళ్ళీ వేయను అనమాట. సో ఇంక ఇక్కడైతే నా ఫేస్ మీద చాలా మచ్చలు అయ్యాయండి. మొన్న చికెన్ పాక్స్ అయింది కదా, ఆ మచ్చలు పోవడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్. మచ్చలు అయితే అసలు పోవట్లేదు అనమాట ఫేస్ మీద. ఫేస్ అప్పటి నుంచి చాలా డల్ అయిపోయింది, స్కిన్ కూడా కొంచెం ఒక రకంగా అయిపోయింది, అంత బ్లాక్ కూడా అయిందనమాట. మీకు వాటికి ఏమైనా టిప్స్ వేస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి. ఇంకా తినేసాక మా హస్బెండ్ వెళ్ళాక తినేసామండి. తినేసాక ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడ కొంచెం చాలా పని ఉంది. ఇంకా రమ్మంటే నేను మా పాప ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ తెలిసిందే కదండి, అవన్నీ పూర్తి చేసుకునేసరికి ఇంకా వాళ్ళేమో ఇంకెప్పుడు వస్తావు ఇంకా రావట్లేవు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇంకా అంతా కూడా నేను చూపించలేదు, ఎందుకంటే నేను వీడియోస్ తీస్తున్నట్టు ఎవరికి కూడా తెలియదన్నమాట. సో తెలియదు కాబట్టి ఇంకా మరి అందరికి చెప్పడం ఎందుకన్నట్టు నేను కూడా ఎవరికి చెప్పలేదు. సో అందువల్ల ఇంకా అక్కడైతే నేను ఇల్లు అంతా కూడా చూపించలేదు. హలో, హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. మార్నింగ్ వెళ్ళాను 11కి. ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వచ్చానన్నమాట. ఇంకా ఇంతసేపు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అసలు ఇంకా వీడియో తీయడం కుదరలేదన్నమాట, ఎందుకంటే అక్కడ చాలా వర్క్ ఉంది. మేము బుధవారం రోజు ఇంట్లో పూజ ఉందండి, అమ్మవారికి చేస్తున్నాం. అంటే పౌషమ్మ తల్లి అంటారు కదా, గ్రామదేవతకి మేకతో చేస్తున్నాం అనమాట. సో అందువల్ల ఇంకా ఇంట్లో చాలా వర్క్ ఉంటే ఇంకా రమ్మంటే వెళ్ళాను అన్నమాట. ఇంకా తెలిసిందే కదా, ఇంకా మా అత్తమ్మ కొంచెం పెద్దవాళ్ళు అనమాట, ఆమెకు చేత కాదు. ఇంకా 2 ఉన్నారులే కానీ వాళ్ళకు కూడా ఇంకా మ్యారేజెస్ అవ్వలేదన్నమాట. ఇంకా ఎవరు చేసేవాళ్ళు లేక రమ్మంటే వెళ్ళాను. ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకే కూడా అసలు ఖాళీ లేదు. ఇంకా మా పెద్దక్క వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి అప్పచెప్పేసి నేనైతే వచ్చానన్నమాట. అభిలాష వాళ్ళకి అప్పచెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. ఇంకా నా వల్ల కాలేదన్నమాట. మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా పని చేశాను అనమాట. ఇంకో ఇంట్లో వర్క్స్ అంటే తెలిసిందే కదండి. సో చాలా అంటే చాలా పని ఉండే నాకు. ఇల్లు క్లీన్ చేశాను, ఇంకా చాలా ఉంటాయి కదా, వాళ్ళకి వంట చేసి పెట్టాను. వాళ్ళకు కూడా ఎవరికి హెల్త్ బాగాలేదన్నమాట, అందువల్ల అయితే వెళ్ళాను. ఇంకా వంట కూడా చేసి పెట్టేసి వచ్చానమాట. ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడిగేసి ఇల్లు దులిపి ఇల్లు కడిగి అవన్నీ చేసేసరికి ఇప్పుడు 6 అయిందనమాట టైము. సో ఇదండి ఇవాళ చిన్నగా వీడియో అయితే తీశాను. మళ్ళీ బుధవారం రోజు అయితే మంచి బ్లాగ్ అయితే పెడతానండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా నేను వంట వేసుకొని తినాలి మళ్ళీ. సో థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.